మొత్తానికి ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఒకవైపు ఇటువైపు ఏమో ఎమ్మెల్యేలను తీసుకుందాము, ఇటువైపు ఏమో ఓట్లేసినటువంటి ప్రజలను తీసుకుందాం. ఇప్పుడు ప్రజలు ఏం కోల్పోయారు, లేకపోతే ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రజల అసంతృప్తిని వ్యక్తం చేసిన అంశాన్ని ఒకసారి మనము మాట్లాడుకుందాం. అసలు ఈ నిన్న మీటింగ్ అంతా దేనికోసం జరిగింది ఒకసారి మనం ఫస్ట్ నుంచి సినారియో కనుక ఒకసారి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒకసారి యాద్ చేసుకుంటే, మొన్న జనవరి 31వ తారీఖు నాడు 31st రోజు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఓ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దానికి నాయకత్వం వహించింది, దాన్ని లీడ్ చేసింది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నారు. దేనికోసం పెట్టుకున్నారు ఆ రహస్య మీటింగు? దేనికి అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎగరేసారు. మాకు ఏ పనులు అయితలేవు, దేనికోసము? మాకు ఏ పనులు అయితలేవు అని చెప్పేసి వీళ్ళు తిరుగుబాటు చేసిరు. దాంతోపాటు వీళ్ళ ఫైళ్ళు కానీ పనులు కానీ ఏవి కూడా ముందుకు పోతలేవు, ఏ కార్యక్రమం అయితే లేదు, నియోజకవర్గానికి డబ్బులు రావడం లేదు. ఒకవేళ ఏమన్నా పని అయిపోయి దాని బిల్లుల కోసం మేము పంపిస్తే, ఈ బిల్లులల్లో 10% వాటా, 20% వాటా, ఇంకొక మంత్రి గారు అయితే 30% వాటా కమిషన్లు తీసుకుంటున్నారు. మా ఎమ్మెల్యే దగ్గర కూడా ఇట్లా వసూలు చేసుకుంటే మేము ఎట్లా అన్నటువంటి అసంతృప్తితోటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రహస్య మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిరు, ఒక మంత్రి మీద తిరుగుబాటు చేసిరు. ఆ మంత్రి ఎవరు అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చాలా వరకు చెప్తూనే ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్లనే ఇదంతా జరిగింది అనేది బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఆ కారణం చేత ఈ ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. రేవంత్ రెడ్డి హడావిడిగా ఆయన ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని, ఇది ఎన్నడు జరిగింది? ఇది శుక్రవారం నాడు నైటు, జనవరి 31వ తారీఖు శుక్రవారం నాడు నైటు ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ మీటింగ్ పెట్టుకోగానే తెల్లారినాక శనివారం రోజు ముఖ్యమంత్రికి ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడు. అలాగే ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ వచ్చినాయో ఆ ఎలిగేషన్స్ వచ్చినటువంటి మంత్రి కూడా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాడు సీఎం మంత్రులతోటి. ఆ మీటింగ్కి అధికారులు రాలేదు, అధికారులను రానియలేదు, ఎవరికి రావద్దని చెప్పారు అందరికీ. సో ఓన్లీ ముఖ్యమంత్రి మాత్రమే కూర్చొని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు. దేనికోసము? చెప్పిందేమో బడ్జెట్ గురించి, దానికోసం అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చెప్పారు. కానీ లోపల జరిగిన మీటింగ్ మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఎందుకు తిరగబడ్డారు, ఆ తిరగబడ్డ దాంట్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంది, అసలు దేనికోసము ఈ 10 మందే ఉన్నారా, వీళ్ళ వెనకాల ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అసలు వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు ఏంటి అని చెప్పేసి మంత్రులు కూర్చొని బాగా డిస్కషన్ చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి ప్లస్ నెంబర్ 2గా చలామణి అవుతున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ ఈ బ్యాచ్ అవుతుందో వీళ్ళందరూ కూడా పోయి కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ మీటింగ్ కూడా కొంతమంది మంత్రులు డుమ్మా కొట్టిరు. ఆ మీటింగ్ డుమ్మా కొట్టి ఒక ముగ్గురు మంత్రులు అదే రోజు ఒక చోట రహస్యంగా భేటీ అయ్యారనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఇదంతా జరుగుతూ ఉంటే ఏదో జరుగుతూ ఉంది, ఏదో అయిపోతూ ఉన్నది, అంటే ప్రభుత్వం లోపల ఏదో అలజడి వస్తుంది అన్నటువంటి పరిస్థితి కనపడదు. దీంతో వెంటనే మన ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం రంగంలోకి దిగింది. దీపాదాస్ మున్షిని రంగంలోకి దింపింది. ఆమెను దింపేసి ఎవరు కూడా ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు అంశం మీద మాట్లాడవద్దు, మీరు వచ్చిన తర్వాతనే దీన్ని సెటిలైట్ చేద్దాము, ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి అందరికీ హుకుం జారీ చేసింది. వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి ఎవరు మాట్లాడలేదు. అయితే దీనికంటే ముందుగానే ఏదైతే ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించి తిరుగుబాటు జెండా ఎగరేసిండో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, అదే అనిరుద్ రెడ్డి TV9తో మాట్లాడుకుంటా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వీళ్ళ మీద ఎవరి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెటెడ్గా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా క్యారెక్టర్ని అసాసియేషన్ చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు, నా క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. 100% నేను వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో మల్లు రవి కానీ PCC అధ్యక్షుడు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తా ఉన్నారో నా ఫైల్ కోసమే
అనిరుద్ధ్ రెడ్డి దగ్గర ఒక ఫైల్ ఉన్నది, ఆ ఫైల్ క్లియరెన్స్ కాలేదు, దానికోసమే ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు, తొందరలోనే ఆ ఫైల్ క్లియరెన్స్ అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నారో ఆ ఫైల్ ఏంటిదో చెప్పాలి నాకు. రెవెన్యూ శాఖ మంత్రి చెప్తాడా, లేకపోతే మల్లు రవి గారు చెప్తారా, ఎంపీ గారు, నాగర్ కర్నూలు ఎంపీ గారు ఎవరు చెప్తారో చెప్పాలి నాకు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసినట్టుగా అయితే కనపడింది. ఇది మొత్తం ఎక్కడెక్కడికి పోతుందని చెప్పేసి ఇక అధిష్టానం రంగంలోకి దిగింది. దీపదాస్ మున్షిని రంగంలోకి దింపింది. ఎవరు మాట్లాడొద్దని హుకుం జారీ చేసింది. నేను వస్తున్నా హైదరాబాద్కి, తెలంగాణకు వస్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడాలి, ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నిన్న ఆ ఎమ్మెల్యేలు ఒక్క జడ్చర్ల ఎమ్మెల్యే దెబ్బతోటి 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతోటి నిన్న మొత్తము 65 మంది ఎవరైతే ఉన్నారో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి. ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 65 మంది ఎమ్మెల్యేలతోటి ఈ మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు మీటింగ్ పెట్టి ఇంకా ఏమంటా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి గారు, ఇగో ఇక్కడ చూడండి ఒకసారి ఏమంటున్నాడో, ఇగో ఇట్లా ఎమ్మెల్యేలకు బుజ్జగింపు, ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి, నిధులు ఇస్తా, అన్ని చేస్తా, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత మీదే, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, సిఎల్పిలో ఎమ్మెల్యేలకు కీలక సూచన చేసిన సీఎం, కొత్త పాత నేతలు సమన్వయంతో పనిచేయాలి అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు చెప్పిండు. స్పెషల్ అట్రాక్షన్గా జడ్చర్ల ఎమ్మెల్యే పలు డాక్యుమెంట్తో సమావేశానికి హాజరు, రెవెన్యూ మంత్రి పైన ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం, సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఏమంటా ఉన్నాడు ఇప్పుడు నిన్న అల్లపోయినాక, ఇక ఇక్కడ చూడండి, పేరుకే సిఎల్పి మీటింగ్ అయినా ఎమ్మెల్యేల బుజ్జగింపే లక్ష్యంగా సమావేశం జరిగిందని సమాచారం. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఏ సమస్య ఉన్నా తమతో చెప్పుకోవాలని, పార్టీ కోసం అందరూ నిలబడాలని, నియోజకవర్గాలకు ఏం కావాలన్నా చేస్తానని చెప్పినట్టుగా సమాచారం. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేతిలోని ఫైళ్లు చర్చనీయాంశంగా మారాయి. ఎవరి చిట్టా అందులో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. సో ఇది ఈ రకంగా నిన్న ఎమ్మెల్యేలను ఇక బుజ్జగించేటువంటి కార్యక్రమం పోయినాక, మీకేమన్నా సమస్య ఉంటే నా దగ్గరికి రండి, మీకేం ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి రండి, మీరు అనవసరంగా రహస్య మీటింగ్లు పెట్టుకొని ఇట్లా చేయొద్దు. ఇప్పటిదాకా నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీకు అడిగినప్పుడు, కానీ ఇప్పుడు అడగంగానే ఇచ్చేస్తా, ఎమ్మటే అపాయింట్మెంట్ వెంటనే ఇస్తా, మీకు ఏ నిధులు కావాలన్నా ఇస్తా, దయచేసి మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఉంచండి అని చెప్పేసి బతిమిలాడుకున్నాడు నిన్న ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టుకొని బతిమిలాడుకున్నాడు. మీకు ఏం కావాలో చెప్పండి, ఇస్తా, నేను మీకు ఏ ఫైల్ క్లియర్ కావాలో చెప్పండి, చేపిస్తా. అంతేగాని మీరు తిరుగుబాటు చేయడం వల్ల ప్రభుత్వం కూలిపోతుంది, మనకు ఉన్నదే లింగులు ఇట్టుకోమంటూ 65 మంది. ఈ 65 మందిలో 10 మంది అటు ఇటు పోయినా, 10 కాదు 6 అటు ఇటు పోయినా కానీ ప్రభుత్వం మొత్తానికే కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు రండి. ఇగో మిగతా పత్రికలు కూడా గవే రాష్ట్రీయ, చూడండి ఒకసారి వార్త. ఇగో గీత డాతొడ్డు జర కొంచెము వేరే దగ్గర రాస్తారు అనమాట వీళ్ళు, అంటే వీళ్ళే అధిష్టానమే ఆదేశించినట్టు రాస్తారు. కానీ ఇప్పుడు సమస్య బంతి ఎమ్మెల్యేల చేతిలో ఉంది, అధిష్టానం చేతిలో లేదు. అధిష్టానం చేతుల్లో రేవంత్ రెడ్డి చేతుల్లో లేదు, ఎమ్మెల్యేల చేతిలో ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఎటేస్తారనేది వాళ్ళ దగ్గర ఉన్నది పవర్. ఇప్పుడు ఎమ్మెల్యేలో 10 మంది ఎమ్మెల్యేలు కలిసి మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని గవర్నర్కో లేఖ రాసిరనుకో, రేవంత్ రెడ్డి గారి పని గోవిందమంగళమే అవుతుంది, ఆ కుర్చీ పని అయిపోతుంది. సో కాబట్టి అలా చేయకుండా బతిమిలాడుకుంటున్నారు అధిష్టానం కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఈ మంత్రులు కానీ బతిమిలాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మద్దతును ఉపసంహరించుకుంటాడు ఒక 10 మంది ఎమ్మెల్యేలు కనుక లేఖ రాస్తే ఆ ప్రభుత్వమే కూలిపోతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి ఉండడు, ఇక్కడ మంత్రి ఉండదు, డిఫెన్స్లో పడిపోతుంది, మీది మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అప్పుడు గవర్నర్ మళ్ళీ ఆదేశించాల్సి వస్తుంది, మళ్ళీ అసెంబ్లీ పెట్టాల్సి వస్తుంది, మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. 60 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి అనుకూలంగా వేయాల్సి వస్తుంది. ఒకవేళ వేయకపోతే ఆ ప్రభుత్వం వీగిపోతుంది, ఆ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇవన్నీ ఉంటాయి కథ. సో కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యేలను తిరుగుబాటు చేయకుండా అందరినీ కూర్చోబెట్టుకొని బతిమిలాడుకున్నది ప్రభుత్వం. అంతేగాని గీత దాటొద్దు, ఈ గీత దాటితే మేము వేటేస్తాము, లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాం, ఈ లొట్టపీసి ఇవన్నీ ఏవి లేవు. నిన్న జరిగింది మొత్తము ఎమ్మెల్యేల కాళ్ళు మొక్కే కార్యక్రమం జరిగింది. అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాళ్ళు ఏళ్ళు మొక్కి గదమలు పట్టుకొని ఇవి చేతులు కాదు నాయన, ఇవి కాళ్ళు అనుకోర్రి అని చెప్పి అంటారు కదా ఊర్లల్లో జర పెద్ద మనుషులు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో నాయన అని చెప్పి చేతులు పట్టుకుంటారు చూస్తావా. అట్లా నిన్న ఎమ్మెల్యేలు అందరిని పిలిపించుకొని
ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోర్రి, ఈ మన ప్రభుత్వాన్ని కాపాడుర్రి, మన ప్రభుత్వాన్ని కూలగొట్టకుర్రి, మీకేం పని కావాలంటే అది చేసి పెడతా అని చెప్పేసి ఎమ్మెల్యేలతో బతిమలాడుకున్నారు. ఈ గీత దాటొద్దు ఇట్లాంటివి ఏమీ లేవాడ, అదంతా ఉత్తకథ అనమాట. సమస్యలుంటే పార్టీకి చెప్పండి, బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికనా? రేవంత్ రెడ్డి ముఖం చూసిరా? నిన్న మొన్న 3-4 రోజులకి వెళ్ళి శుక్రవారంకి వెళ్ళి చూస్తురా, ఇవాళ శుక్రవారం కరెక్ట్ 1 వారం రోజులు అవుతుంది దుకాణం స్టార్ట్ అయ్యి. ముఖం గింత అయింది మనోడిది. ఉంటుందా పోతుందా నా కుర్చీ, ఏందిరా నవ్వుటోడు ముంగల జారిపడ్డట్టే, మళ్ళీ ఏడాదే ఉంటుందా నా పదవి అని చెప్పేసి గింత అయింది ఆయన ముఖం. అలా మాట్లాడుతున్నాడు ఏమన్నా, మొత్తానికే సల్లా పడ్డాడు. చూసిరు కదా, అంటే ఎమ్మెల్యేలు తుమ్మితే ఊసిపోయే ముక్కు రేవంత్ రెడ్డిది. ఆ తుమ్మకుట్ట వాళ్ళ ముక్కుకు కర్చిప్పులు అవి అడ్డం పెట్టేసి కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, ఆ తుమ్ములు రాకుండా. ఎందుకంటే తుమ్మితే కథ మీద ఊసిపోతుంది ఈ ముక్కు. హెచ్చరికలు ఏం లేవిడా, మీకు అర్థమైతే లేదు. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికనే ఇది. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, వెలుగు పత్రిక, మీరు ఎంత కవర్ డ్రైవ్ చేద్దామని, ఎంత కవర్ చేసేసి వార్తలు రాదామని చూసినా కానీ వాస్తవం తెలిసిపోతూనే ఉన్నది. ఏం నిజాలేమో అంత ఈజీగా దాసలేరు. హెచ్చరిక అంట, చూడండి ఇగో హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకము, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం అంట. ఇక చూడండి, ఆయన ఒక ధీరుడు కూర్చున్నాడు ఇట్లా కుర్చీలా కూర్చుండే. అంటే మనము చూపించుకుంటే వచ్చేది కాదు ధీరత్వం. నడవడికలో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, చేసే పనిలో ఉండాలి, మాట్లాడే మాటలో ఉండాలి ధీరత్వం. ఇట్లా కూర్చున్నంత మాత్రాన ఈరుడైపోడు, సూర్యుడైపోడు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఈ ధీరత్వం ఏదైతే ఉందో మన చేతులలో చూపించాలి. మీ చేతిలో రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోతా ఉంటే ఆటోమేటికల్గా వస్తుంది ధీరత్వం. ఇట్లా మనము మొత్తం ఛాతి అంతా ముందుకు పెట్టేసి ఇట్లా బిర్రగా కూర్చున్నంత మాత్రాన ధీరత్వం ఏం రాదు అది. ఇంకో ఇట్లా ఇది బలవంతపు కూసోవుడు, అదేదో ఇబ్బంది అయితే కూర్చున్నట్టుగా బిర్రగా పట్టుకొని కూర్చున్నట్టుగా ఉన్నది కథ అది. సో కాబట్టి ఈ బిల్డప్లు ఇచ్చే కార్యక్రమాలు బంద్ చేయాలి. ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి గారికి ప్లస్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ మంత్రులకు వీళ్ళందరికీ ఒక సూచన చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఆగం చేసేది మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలో వీళ్ళు గారు. ఇగో ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, వెలుగు పత్రిక, ఇవి ఏం చేస్తున్నాయంటే మీకున్నటువంటి పొక్కలను మీకు చూపిస్తలేవు. మీకున్నటువంటి బొక్కలను ఏం బొక్కలేదు సార్, మంచిగా ఉంది సార్, అది చాలా బాగుంది సార్ అని చెప్పేసి అవి కూడుపుకుంటూ పోతూ ఉన్నాయి బయటగా. పైనంగా ఏదో కవర్ చేస్తూ ఉన్నాయి కనపడకుండా. కానీ ఆ బొక్క చిన్నది కాస్త పెద్దగా అవుతుంది. అప్పుడు ఆ పొక్కలను పడిపోయినావు అనుకో, లేవని కూడా లేవో బయటికి. మళ్ళీ ముందు వీళ్ళతో జాగ్రత్తగా ఉండు. నువ్వు ఈనాడు పత్రికతోని, ఆంధ్రజ్యోతి పత్రికతోటి, వెలుగు పత్రికతోటి, V6 తోటి, NTV తోటి, ఈ మీకు ఇవాళ ఏవైతే భజన చేస్తూ ఉన్నాయో ఆ పత్రికల, ఆ మీడియా ఛానల్లే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణము. ఈ ప్రభుత్వము మీద వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకతకు కారణం ఇవే మీడియా సంస్థలు. ఎందుకు మీడియా సంస్థలు? ఉన్నది ఉన్నట్టు చూపించారు అనుకో, ప్రభుత్వం అనేది సరి చేసుకుంటుంది. ఎప్పుడైనా తన తప్పు తనకు తెలియదు, అవతలోడు చెప్తూ ఉంటే, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తట్టు తగిలినప్పుడు మాత్రమే మనకు అరే మనం తప్పు చేస్తున్నాము, రాంగ్ రూట్లో పోతున్నాము అని తెలుస్తుంది మనకి. సో ఈ పత్రికలు, ఈ మీడియా ఛానళ్ళు ఏం చేస్తున్నాయి? రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తలేడు, అద్భుతంగా పరిపాలన అందిస్తున్నాడని చెప్పేసి ఈ బ్రోకర్ పత్రికలు ప్రజలకు తప్పుడు వార్తలు చూపిస్తూ ఉన్నాయి. దీనివల్ల తాత్కాలికమైనటువంటి ఉపశమనం మీకు రావచ్చు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు, ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, కాంగ్రెస్ పెద్దలకు కానీ తాత్కాలికమైనటువంటి ఉపశమనం. అదేదో ఆ గంటకు చూసుకొని అమ్మయ్య మంచిగా రాష్ట్ర అయ్యాల పత్రికలు, ప్రజలు ఇది చదివి నిజమని నమ్ముతారు అని అనుకుంటే ఉల్టా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, నిన్న గీత దాటొద్దు అని చెప్పేసి టైటిల్ పెట్టేదా మాత్రాన అబ్బా రేవంత్ రెడ్డి ఏమన్నా సీరియస్ వార్నింగ్ ఇచ్చిండా ఎమ్మెల్యేలకు అని ఎవ్వడు అనుకోరు. ఏ సాధారణ ప్రజలు కూడా అనుకుంటలేరు. మీరు రాసిన దానికి రివర్స్లో అనుకుంటారు. ఆ సాల్తీ ఏవో పోయి కాలు మొక్కినట్టున్నాడు, మళ్ళీ రాయడమే గిట్లా రాసిరు అని అనుకుంటారు. ప్రజలు చాలా తెలివికి వచ్చిర్రు. మీరు ఏ రకంగా మభ్యపెట్టి వార్తలు రాస్తూ ఉన్నారో ఆ వార్తలను కూడా అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు ప్రజలు. సో కాబట్టి మీరు ఎంత స్పెషల్ కవర్ డ్రైవ్లు చేసినా కానీ ఉపయోగం లేదు. నేను మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా, మీరు దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి మీడియాని నమ్మకండి. ఆ మీడియా వల్లనే మీ మీద ప్రాబ్లం అవుతుంది. ఈ ఈనాడు పత్రిక, ఈ ఆంధ్రజ్యోతి పత్రిక, ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో చూడండి, పత్రికలే మిమ్మల్ని
చివరికి ముంచుతుంది ఈ ప్రభుత్వం రేపటి నాడు కుప్ప కూలిపోయింది అనుకో. ఆ కుప్ప కూలిపోవడానికి కారణం కూడా ఇవే పత్రికలు, ఈ భజన చేసేటువంటి పత్రికలు, ఈ భజన చేసేటువంటి మీడియా బృందము, ఆ బిగ్ టీవీ, ఆ ఎన్టీవీ, ఈ BV6, ఆ ABN, ఆ TV5, ఇవాళ శాటిలైట్ ఛానళ్ళ పేరుతో చలామణి అవుతున్నటువంటి మీడియా మాఫియా ఏదైతే ఉందో, ఈ మాఫియా అంతా కూడా ఈ ప్రభుత్వం కూలిపోవడానికి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణమవుతుంది కూడా, అదే జరుగుతుంది. సో కాబట్టి మీరు వీటిని నమ్మకండి. ప్రజలకు ఏదో అబద్ధం చెప్పడం కోసం ఇలాంటి వార్తలు రాపించడం వల్ల ఏదో ఉపశమనం పొందుతుంది అనుకుంటే అది లాంగ్ టర్మ్లో మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అంతకు మించి ఇంకొకటి ఏం లేదు కదా. చూడండి, అందుకే ఇప్పుడు మీరేదో ఈరుడు సూర్యుడు లెక్క పార్టీ లైన్ దాటొద్దు. సమస్యలు ఉంటే నాతో చెప్పండి, నాకు చెప్పలేనివి హైకమాండ్తో చెప్పండి. CLP మీటింగ్లో ఎమ్మెల్యేలతోటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇట్లా ఏదో ఆదేశాలు జారీ చేసినట్టుగా సపరేట్ మీటింగులు పెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా అండి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేద్దాం, 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే అంటే ఏం చేయాలి? ఇప్పుడు అవతలోని కొనాలి. ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? పంచాయతీ ఎన్నికలలో అవతలోని కొనూరి పసలు పెట్టి ఏకగ్రీవం చేయరు. ఎన్నికలకు పోతే జనం తుప్ప ఉంచుతారు కదా. ఇదో కుట్రనమాట కథ. దీని గురించి నేను మాట్లాడతా ఇప్పుడు. సో ఇట్లా ఈ పత్రికలు ఈ రకంగా రాసి ఏదో 4 యార్డులు వస్తే 2-3 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి ఈ పత్రికలు తాపత్రయపడతా ఉంటాయి. దాని తగ్గట్టుగా వీళ్ళు ఇది రూసుకొని మురిసిపోతూ ఉంటారు అనమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ మనము ఒక అంశాన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు పవర్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యేల చేతిలో పవర్ ఉంది, ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోతే అలా ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఎమ్మెల్యేలను ఊసబెట్టుకొని వాళ్ళ కాళ్ళేలు మొక్కి వాళ్ళ బుజ్జగించేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వచ్చిండు, దీపదాస్ మున్షి వచ్చింది, PCC అధ్యక్షుడు వచ్చిండు, బట్టి విక్రమార్క గారు వచ్చిర్రు, మిగతా బ్యాచ్ మొత్తం కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కదిలి వచ్చి ఎమ్మెల్యేల కాళ్ళ కాడ కూర్చున్నది. మరి ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ప్రజల కాడ ఎవరు కూర్చోవాలి? ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి ప్రజలను ఎవరు బతిమలాడాలి? ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిని చేసినటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి ఈ ప్రజలను ఎవరు బుజ్జగించాలి? ప్రజల కాళ్ళు ఎవరు మొక్కాలి? మీరు చేసిన తప్పులకు ప్రజలు ఎట్లా? ఇప్పుడు ఎమ్మెల్యేలకేమో ఒక న్యాయం, ప్రజలకేమో ఒక న్యాయమా? ఒకసారి మనం ఆలోచించండి. కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ ప్రజలే కదా. ఈ ప్రజలు ఓట్లేస్తేనే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు కదా. ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలను కూర్చోబెట్టాము, మీకు ఏం కావాలో చెప్పురు చేస్తాం, మీకు ఏ ఫైల్ క్లియర్ కావాలో చెప్పురు చేస్తాం అని చెప్తారు. మరి ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేయాలి మీరు? ఇప్పుడు ప్రజలకు వీళ్ళ ఫైల్ క్లియర్ అయితే లేరని తిరుగుబాటు చేసిర్రు. మరి వీళ్ళకు రైతు బంధువు రాకపోయే 2 సార్లకి వెళ్ళి, పింఛను పెరగకపోయే, ఇట్లా అన్ని కార్యక్రమాలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇట్లా మీరు ఇచ్చేటువంటి అన్నీ కూడా గంగలు కలిపేసి కూర్చున్నారు మీరు. మరి ప్రజలు కూడా సేమ్ ఎమ్మెల్యే లెక్క తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రజలు తిరుగుబడితేనే ప్రభుత్వం పడిపోదు కాబట్టి, ఇప్పుడు ప్రజలకు ఓటేసినటువంటి ఓటును తిరిగి వెనక్కి తీసుకున్నటువంటి అధికారం లేదు కాబట్టి ఇవాళ ప్రజలను మీరు ఎన్ని రకాలుగానైనా మోసం చేసుకుంటూ వస్తారు. ఎన్నికలకు ముందేమో అందరికీ ఫ్రీ 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 అని చెప్తిరి. అక్క నీకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని చెప్తివి. ఎన్నికలు అయిపోయినాక గెలిచినాకనేమో నీకు 200 యూనిట్లు రావాలంటే గత సంవత్సరం కూడా 200 యూనిట్లే కాల్చి ఉండాలి నువ్వు. నీకు 200 యూనిట్లు ఫ్రీ రావాలంటే నీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి, తెల్లగా ఉండాలి. నీకు 200 యూనిట్లు ఫ్రీ రావాలంటే నీ ఇంటికాడ ఓ కారు ఉండొద్దు, ఓ బైక్ ఉండొద్దు అన్నట్టుగా ఈ రకాల కండిషన్లు పెడితే గెలిచినాక. ఇది కాదా మోసం చేయడం? ఎమ్మెల్యేలకేం ఒక తరీకా, ప్రజలకేం ఇంకొక తరీకనా? వాళ్ళకేం ఒక న్యాయం, వీళ్ళకేం ఒక న్యాయమా? నీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రజలందరినీ, రైతులందరినీ మోసం చేస్తేవి. వచ్చి 2 డిసెంబర్లు పోయినాయి, 2 9 తారీఖులు పోయినాయి. ఇప్పటిదాకా రుణమాఫీ కాకపాయే. మరి వాళ్ళ కాళ్ళు ఎవరు మొక్కాలి? పోయి మీరు మాట తప్పిరు కదా. ఇవాళ ఎమ్మెల్యేలు పిలుచుకొని కాళ్ళేళ్ళు మొక్కి బుజ్జగించినట్టుగా మరి రైతులందరికీ కాకపోయి అయ్యా మిమ్మల్ని మేము మోసం చేసినాము, తప్పైందని లెంపలు వేసుకోవాలి కదా మీరు. మరి అదెందుకు చేస్తలేరు? అంటే ప్రజలంటే పిచ్చోళ్ళు కదా, మీరు ఏం చెప్పినా అది నమ్ముతారు. జనం ఏమైంది అమాయకులు, కోటర్ సీసాకు, బీర్ బిర్యానీ ప్యాకెట్లకు, సో ఇట్లాంటి వాటికి పడిపోతారు ప్రజలు ఓట్ల కోసం. ఆ ఓట్లు వేసినాక వాళ్ళెవరో మీరేమో అధికారం కూర్చొని
మీరు రాజ్యాన్ని దోసుక తింటా ఉంటారు, ప్రజలేమో మళ్ళీ అన్నమో రామచంద్రాన్ని అడక తింటా ఉంటారు. అంతే కదా, అంతకుమించి ఇంకోటి ఏముంది చెప్పండి. సో కాబట్టి ప్రజలకు కూడా ఈ అధికారం ఉండాలి. ఇవాళ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి భయం నీ లోపల ఉన్నప్పుడు, ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తే నీ ఎమ్మెల్యే పదవి పోతుంది అన్నటువంటి ఆ హక్కు, ఆ రైట్ కూడా ప్రజలకు ఉండాలి. ఉంటేనే ఈ ఈ ఎమ్మెల్యేలు కానీ, ఈ ప్రభుత్వం కానీ, వీళ్ళు కానీ కడుపులో భయం పెట్టుకొని పనిచేస్తారు. అప్పుడు ఎవడైతే ఏ ప్రజలైతే ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయ్యిండో ఆ ప్రజలు తన ఓటును వెనక్కి తీసుకున్నటువంటి అవకాశం ఉంటే ఈ సన్నాసులు మొత్తము చక్కగా లైన్లకు వస్తారు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నేను ఏ పార్టీకి మద్దతు ఇస్తలేను, ఏ పార్టీని వ్యతిరేకిస్తలేను. ఇలా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, ఎంఐఎం అయినా కానీ, ఆ కమ్యూనిస్టులు అయినా కానీ, ఎవడైనా సరే గెలిపించినటువంటి ప్రజలకే ఆ పదవిని నుంచి దింపేటువంటి అధికారం ఉండాలి. అది మళ్ళీ 5 ఏళ్ల నాడు వస్తుంది కదంటే ఇటు 5 ఏళ్ల నాడు పందికొక్కు లెక్క మేసి ఉన్నంత దోసుకొని తిని ఆ రోజుకి బలిచిపోతాడు. అట్లా ఉండొద్దు. సంవత్సర కాలం పెట్టాలి వీళ్ళకి టైము. ఎమ్మెల్యే గెలిచినాక సంవత్సర కాలం తర్వాత సరిగ్గా పని చేయకపోతే ఆ సంవత్సర కాలం తర్వాత ఎప్పుడైనా తన ఓటును వాళ్ళు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉండాలి. అట్లా ఎవరి ఓటు వాళ్ళు వెనక్కి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, సచ్చినట్టు వాడు కడుపులో భయం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2.5 లక్షల మందో, 3 లక్షల మందో, 4 లక్షల మందో, 1,50,000 మందో ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అడిగింది చేస్తాడు, అందరికి అపాయింట్మెంట్ ఇస్తాడు, ఏ సమస్యను చెప్తాడు, నియోజకవర్గం అభివృద్ధిలో ఉంటుంది, ప్రజలు నిమ్మలంగా ఉంటారు, సంక్షేమము మంచిగా సాఫీగా సాగుతుంది. ఇలా వెనక్కి లేకపోవడం వల్ల ఈ సమస్య జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎమ్మెల్యేలకు ఉన్న పవర్ ఎందుకో ప్రజలకు లేకుండా పోతా ఉన్నది. ప్రజలకు కూడా ఉండాలి కదా, బాజాప్తా ఉండాల్సిందే. కానీ పాలకులే కదా మళ్ళీ ఆ చట్టాన్ని చేయాలన్నా, ఆ చట్టాన్ని అది చేయాలన్నా పాలకులే కదా మళ్ళీ చేసేది. ఎందుకు చేస్తారు? అరే నీ పదవి పీకేస్తామంటే ఒప్పుకుంటారా ఎవడైనా? సో కాబట్టి ప్రజలకేమో ఒక న్యాయము, ఎమ్మెల్యేలకేమో ఒక న్యాయం. ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మాట్లాడతారు. ఇందులో కూడా ఇంకొకటి, రేవంత్ రెడ్డికి సీఎంకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు మామూలు షాక్ ఇవ్వలేదంట. ఎట్లా షాక్ ఇచ్చిరో ఇప్పుడు చెప్తా నేను. కూర్చోబెట్టారంట అందరిని కూర్చోబెట్టి మీరు ఎందుకు ఇట్లా అసంతృప్తితో ఉన్నారు, ఏమైంది మీకు అని కూర్చోబెట్టి అడిగినరంట. అడిగితే ఏముంది, అసంతృప్తి కాకపోతే ఏముంది, ఊర్లకు పోతే జనం దగ్గరికి రాణిస్తలేరు, ఏ ఊరికి పోయినా ఏమాయా సారు రైతు బంధు అని అడుగుతున్నారు, ఏ ఊరికి పోయినా ఏమాయా సారు గప్పాలు కొడితే డిసెంబర్ 9 తారీఖు అంటే ఆ డిసెంబర్ వా, ఈ డిసెంబర్ వా, ఆ 9 వా, ఈ 9 వా, నీ రుణమాఫీ లేకపోయే ఏమాయా సారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఊర్లకు పోతే. ఇక ఆడనో ఏడనో పోరగాల్లో కొట్టగాల్లో లేకపోతే పెద్ద మనుషులో వాళ్ళు చూసి ఇక గట్టిగా పొరకమటలు కట్టెలు పట్టుకొని లేచే కాలం కూడా వచ్చింది. మేము ఊరలకు పోయే పరిస్థితి లేదు, మహిళలతో మాట్లాడే పరిస్థితి లేదు, మనకు ఓట్లేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పార్టీ మీద మన మీద తిరుగుబడతా ఉన్నారు. ఊర్లకు పోతే రుణమాఫీ కానీ ఇది కానీ ప్రతి ఒక్క దాని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరేమో అన్ని అబద్ధాలు చెప్పినట్టుగా అన్ని హామీలు ఇస్తే ఏది నెరవేర్చకపోతుంది అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క కాంగ్రెస్ భాగవతాన్ని చెప్పుకుంటూ వచ్చారంట. మా రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండో ఒకసారి మీకు ఒక చిన్నది ఎగ్జాంపుల్ చెప్తా. మా గజిబిజి రాజగోపాల్ కానీ మంచిగానే మాట్లాడాడంట. సో మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండయ్యా అంటే, మీరు రుణమాఫీ అంటే రుణమాఫీ చేస్తున్నామని చెప్తురి, రుణమాఫీ చేసేసినామని ప్రకటించుకుంటురి. నేను నా మునుగోడు నియోజకవర్గంలో నిన్నమన్న పోయిన అటు తిరిగినా, ఏడుకోయినా కానీ రుణమాఫీ కాలేదు. ప్రజల దాకా పక్కన పెట్టు, మన జెండా పట్టుకొని తిరుగుతారు ఆ పోరగాళ్ళు, వాళ్ళలో కూడా రుణమాఫీ కాలేదంట. మన జెండాలు పట్టుకొని తిరుగుతారు, నా వెనకాల తిరుగుతారు, జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అని తిరుగుతూ ఉంటారు నా వెనకాల. వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదంట. నా ఇజ్జతి పోతా ఉంది నియోజకవర్గానికి పోతే. ఈ రుణమాఫీ అయ్యిందా కాలేదా, ఇంకేమైనా ముంగల పంట ఇచ్చేది ఉందా లేదా, ఏమైంది అనేది ఈయన మా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అడిగిరంట. అడిగితే రుణమాఫీ మీద క్లారిటీ ఇవ్వండి, ఇంకా ఏంది కథ, ఇది చాలా ప్రమాదంగా ఉన్నది, రైతులు మొత్తం తిరగబడతా ఉన్నారు, 100 మంది రైతులు ఉంటే 100 మందిలో ఒక 10 మందికి కూడా సరిగ్గా రుణమాఫీ కాలేదు, ఇంకా 90 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది, కాలేదు, వీళ్ళకి అవుతుందా కాదా ఏదో క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ మందికి రుణమాఫీ అయి తక్కువ మందికి కాకపోయినా కానీ మనం ఏదో ఒకటి చెప్పేసి డొలుపుకపోవచ్చు, కానీ కొసరు మందికే అసలు మందికి కాకపోతే ఎట్లా డొలుపుతారు, డొలపలేం కదా. సో కాబట్టి మీరు చెప్పండి ఏదో ఒకటి, ఏ రకంగా ఎట్లనో చెప్పండి, దానికి క్లారిటీ ఇవ్వండి రైతు రుణమాఫీ మీద అని అడిగితే
అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి దీపదాసు మున్షి, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆర్థిక శాఖ, ఈ శాఖ ఆ శాఖ అందరూ కలిసి అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు అయిపోయింది రుణమాఫీ ముచ్చట, అయిపోయింది రుణమాఫీ అనేది చేసేసినాం, అయిపోయింది అందరికీ, అయినోళ్ళకే అయినట్టు కానోళ్ళకి కానట్టే ఇక, కానీ మీరు ఇట్లా చెప్పకూరి బయట అందరికీ అయ్యింది అని చెప్పుర్రి, కానోళ్ళు ఎవరైనా వస్తే కూడా అవుతుంది అని చెప్పుర్రి, అవుతుందా ఖాతా చూద్దాం 4 ఏళ్ళ నాడు అని చెప్పేసి ఇట్లా సర్ది చెప్పుకున్నారంట. మళ్ళీ ఏమైనా చేస్తారా సార్ ముంగల పాయింట్ అంటే ఇంకా చేసే ముచ్చట ఏం లేదు, ఇక చేసే ముచ్చట ఏం లేదు. మనం చెప్పాం కదా మొన్న 10,000 కోట్లు తెచ్చిర్రు ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర, ఒక 400 ఎకరాలను కుదబెట్టేసి 10,000 కోట్లు తెచ్చిర్రు. దేనికోసము? ఈ రైతు భరోసా మొత్తం అందరికి వేద్దాము అని చెప్పేసి. మొన్న ఆ జనవరి 26 తారీఖు నాడు చెప్పేసి జనవరి నాడు ఏం చేసిర్రు, ఇళ్ళకెళ్ళి ఈ 10,000 కోట్లకెళ్ళి 560 కోట్లు మాత్రం వేసిర్రు, మిగతా 9,400 పైసలకు కోట్లు మింగేసిరు. అప్పుడు ఆ పైసలు లేవు, ఇప్పుడు ఉట్టిగానే అంటా ఉన్నారు ఆడిడ పడుతున్నాయి పైసలు పడుతున్నాయి, రైతు భరోసా పైసలు పడుతున్నాయి, ఇంకేం వాడతలేవు. స్టార్ట్ చేసి కూడా జనవరి 26 తారీఖు అంటే 27, 28, 29, 30, 31, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 12 రోజులు. 12 రోజులకెళ్ళి ఇంకా వాడతలేవు. పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక ఊర్లో పడుతున్నాయి అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో 12 రోజుల క్రితం చెప్పిండు వెనకకి. ఆ 12 రోజులు అయిపోయింది, ఇప్పటిదాకా కూడా ఇంకా రైతు భరోసా పైసలు వాడతలేవు. నిన్న మనం మాట్లాడి ఎకరం లోపల ఉన్నటువంటి వాళ్ళకి పడతాయని నేను అడిగిన చాలా మందిని, ఎకరం లోపల ఉన్నటువంటి నాకు చాలామంది తెలుసు మా ఊర్లో కూడా, ఎవరికి వాళ్ళే ఉట్టిదే ప్రచారం, ఉట్టి ప్రచారం, పేపర్ల వార్తలు ప్రచారం మాత్రం నడుస్తూ ఉన్నది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. సో అట్లనే సేమ్ ఇక్కడ కూడా అంతే, రైతు రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పుర్రిగా, ఇక చేసేటిది ఏం లేదు, ఇక పైసలు కూడా లేవు మన దగ్గర, ఎక్కువ తక్కువ ఉన్నకాడికి దానికే అయిపోతున్నది, మళ్ళీ వచ్చిన దాంట్లో మనం మింగుడు అయిపోతున్నది, ఇక పైసలు లేవని చెప్పేసి అడిగిన ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నారంట. ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్పుర్రి అని చెప్తా ఉన్నారంట. అలా నిన్న అబద్ధాలే చెప్పుర్రి, మీరు అయ్యింది అవుతుంది అని చెప్పుర్రి. ఓడో ఒకటి రాలేదు కరాకండి వచ్చి కూర్చొని మాట్లాడతారు కదా, అట్లాంటి వాళ్ళకు అవుతుంది, ఏం తొందర పడకు, నువ్వు జర తొందర పడక అవుతుంది అని చెప్పు, నువ్వు సముదాయించి చెప్పు అనేటువంటి మాటలు చెప్పుకురాట నిన్న. ఇక ఇట్లా పోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కలిసి, సార్ మీరు పథకాలు ప్రారంభించకపోయినా పర్వాలేదు, కానీ హడావుడిగా ప్రారంభిస్తున్నారు, అది ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు అవుతలేదు. ఒక్క ఆర్టీసీలో ఈ ఫ్రీ బస్సు తప్ప ఒక్క పథకం కూడా ఇప్పటిదాకా 100% అమలైనటువంటి పథకం లేదు. మీరు పెట్టేటువంటి ఏ పథకంలో కూడా ఈ ఫ్రీ బస్ ఒక్కటి మాత్రమే ఆడలు కనపడగానే ఎక్కించుకుంటారు, పోతురు. అవి కూడా ఫ్రీ బస్సు ఉన్నటువంటి బస్సులకు పోతే కాలు పెడుతుంది కూడా సందు ఉండదు, అట్లా ఆ రకంగా తయారైనాయి బస్సులు. ఇక ఈ మధ్యలో అది కూడా తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ తెస్తా ఉన్నారు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, అవి తెస్తున్నారు. వీటిలల్లా ఫ్రీ బస్సు నడవదు వ్యవహారం, అలా పైసలు పెట్టే కొనుక్కోవాలి. ఇక ఫ్రీ బస్ ఏమో పేరుకు ఆడోళ్ళకి ఫ్రీ ఉన్నది, మగోళ్ళు ఎక్కితే మాత్రం టికెట్ వాసిపోతూ ఉన్నది, ఆడోళ్ళది మగోళ్ళది కలిపి మగోళ్ళ మీదనే వసూలు చేస్తారు. ఇది పక్కన పెడితే ఏ పథకం కూడా 100% అదైతే లేదు, 100% అమలు అయితే లేదు. సో కాబట్టి మీరు ఎందుకు ఈ పథకాలు హడావుడిగా గాబరగా ఉరుకులాట పేరుతో డేట్లు పెట్టి ఆ డేట్లకు పెడతా ఉన్నారు, అవి అమలు కాకపోయేసరికి ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీరు ఏదైనా పెడితే ఒక పథకాన్ని పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయండి, తర్వాత ఇంకొక పథకాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి. మొన్న జనవరి 26 తారీఖు నాడు 4 పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇవి రైతు భరోసా, ఈ 4 పథకాలు పెద్ద పథకాలు. అవి ఆ 4 పథకాలు ఒకటేసారి ప్రారంభమని పెడితే ఆ 4 పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చాయి. ఇవి మనమే అస్త్రశస్త్రాలు ఇస్తూ ఉన్నాం ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ మాట్లాడుతోళ్ళకి కానీ. సో కాబట్టి మీరు ఇట్లా చేయకండి, ఏం చేసినా కానీ ఒక పథకం ఒకటి పట్టుకొని దాన్నే ప్రాపర్గా 100% అది అమలైన తర్వాత ఇంకొక దాన్ని ప్రారంభించండి అని కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా మాట్లాడడం జరిగింది. దానికి కూడా ఈడంగా అయినారంట, ఈడంగా వదిలేసారంట మన ముఖ్యమంత్రి గారు. ఇట్లాంటి నచ్చవు రేవంత్ రెడ్డికి. ఏమొస్తాయంటే, సార్ ఇట్లా అబద్ధాలు ఇట్లా కాకుండా పథకాలు కాకుండా అమలైనట్టు ఒకటి మనం ఏమన్నా, ఇప్పుడు నేను అప్పుడప్పుడు చూస్తుంటాం, మనం ఇన్స్టాలోనో ట్విట్టర్లోనో చూస్తుంటాం ఒక వీడియో, ఆ రోడ్డు, ఆ ఊరికి రోడ్డు మొత్తం ఎట్లుంటుంది అంటే మొత్తం గుంతలు ఉంటుంది. వాడు వీడియోలో ఏదో ఎఫెక్ట్ వేసి చేస్తుంటాడు, అంటే దాంతో గ్రాఫిక్స్తో చేస్తుంటాడు రోడ్డు.
ఆ రోడ్డు ఎట్టేసి అంటే ఇటు పక్కన పచ్చటి చెట్లు ఉన్నట్టు, మధ్యలంగా కర్రెటి డాంబర్ రోడ్డు మంచిగా ఉన్నట్టు, మధ్యలంగా ఒక లైన్ వేసి దాని మీద పెయింట్ వేసి ఇంత అద్భుతంగా ఉన్నట్టు, ఆ ఊరికి మంచి ఒక రహదారి ఉన్నట్టుగా దాన్ని ఓన్లీ గ్రాఫిక్స్లో చేస్తాడు వీడియోలో. చేసి చూసి ఆడిపోయి ఆ ఎమ్మెల్యేనో ఆ నియోజకవర్గ నాయకుడిది పోయి ఆ నుంచి దాని మీద నడుచుకుంటూ పోతున్నట్టు కూడా చేపిస్తాడు. అబ్బా ఎంత మంచిగా చేసిండు అని చెప్పేసి సేమ్ అట్లాంటిది ఏమైనా చూపించారు అనుకో రేవంత్ రెడ్డికి, అరే గీ పని చేస్తే బెటర్ కదా, మనకు కావాల్సింది ప్రచారమేనా. ఇప్పుడు ఎన్నో మూలల ఇట్లాంటివి అయ్యిందని చూపించి ప్రచారం చేసుకుంటే ఈ జనాలు ఆడికి పోయేది ఉందా, చూసుకునేది ఉందా. ఇట్లా తప్పుడు ప్రచారం చేయడం కోసం ఏమైనా కార్యక్రమాలు ఉంటే రేవంత్ రెడ్డికి నచ్చుతాయి. పిఆర్ స్టంట్లు, ప్రచారంలో ఎట్లెట్లా ప్రజలను బురుడి కొట్టించాలి, ఇట్లాంటివి నచ్చుతాయి. అంతేగాని గ్రౌండ్ రియాలిటీలో జరిగేటువంటి వాస్తవాలను ఇట్లా ఏదాంశాలంటే ఆయనకు నచ్చాయి. ఆయనకు అసలు మొత్తానికి నచ్చవు. ఆయన ఇప్పుడు కాదు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రజలు మోసపోతందుకు రెడీగా ఉన్నారు. వాళ్ళు మోసపోతే రెడీగా ఉన్నందుకు మేమెందుకు మోసం చేయొద్దు అని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి, పిచ్చోళ్ళు కాబట్టి ఆయన అన్నీ చెప్పినా, అంత ఓపెన్గా చెప్పినా, 50 లక్షలతో అడ్డంగా దొరికిపోయినా కానీ ఆయనకే మనం ఓటేసాం, ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అది మన దౌర్భాగ్యం. మనం ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి పుణ్యమో పాపమో తెలియదు కానీ అది మన దౌర్భాగ్యం. అది పక్కన పెడితే గిట్ల అబద్ధాలు చెప్తే మాత్రం నడుస్తుంది. ఇదంతా ఇట్లా ఉంటే ఇక సీతక్క ఇంకొక మాట అన్నదంట, ఇట్లా కాదు అసలు ఎమ్మెల్యే ఒకటి మాట్లాడుతున్నాడు, పీసీసీ వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, పార్టీ వాళ్ళు ఒకటి మాట్లాడుతుర్రు, ఇలా టీవీలలో కూర్చొని మాట్లాడే అధికార ప్రతినిధులు ఒకటి మాట్లాడుతుర్రు, మేము ఒకటి మాట్లాడాల్సి వస్తుంది. అంతేకాదు ఏ రోజు ఏ టాపిక్ మీద మాట్లాడాలో ఆ మెరిట్స్ మొత్తము గాంధీ భవన్కి వెళ్ళి పంపిరి మంత్రులకు కానీ, కార్యకర్తలకు కానీ, ముఖ్య నాయకులకు కానీ, వీళ్ళందరికీ మేము అవే మాట్లాడతాం. మంత్రులందరూ ఒకటే మాట మాట్లాడాలి. అది అబద్ధమైనా సరే అందరూ ఒకటే మాట మాట్లాడడం వల్ల అది నిజమవుతుంది. ఇట్లాంటివి మాత్రం చేద్దాం మనము. ఇక ఇదంతా కాదు, మనతో చేత కాదు, మనము చెప్పిన హామీలు నెరవేర్చలేము, ఇచ్చిన హామీలు నెరవేర్చలేము, అది కాదు. కానీ అందరం ఒకటే మాట మాట్లాడి ఒకటే పాట పాడడం వల్ల ఇదే నిజమని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఈ ప్రయత్నం చేద్దామని చెప్పేసి మంత్రులు కొంతమంది సీతక్క లాంటి వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చినట్టు. అంటే ఎట్లా ఉంది ఇలా చూసిరా, ప్రజల సమస్యలను తీరుద్దాము, ఇట్లా చేద్దాము, ఎవరికి లేదా ఆ సోయి. ఇగో నువ్వు ఇట్లా మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడితే ఇద్దరం వేరు మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరం ఒకటే మాట మాట్లాడాలి. కాబట్టి ఒకటే అబద్ధమైన సరే అందరూ ఒకటే అబద్ధం చెప్పాలి. వీళ్ళకు వాస్తవాలు చెప్దాము, ప్రజల దగ్గరకు పోదాం, ఇవన్నీ ఏమి లేవు. సో ఇది నిన్న జరిగినటువంటి వ్యవహారం ఆ ఎమ్మెల్యేల మీటింగ్లో. కానీ ఎమ్మెల్యేలు మాత్రం గట్టిగానే రేవంత్ రెడ్డికి ఏ విధంగా షాక్ ఇవ్వాలి, ఎట్టెట్టా అది వేయాలో అట్లా చేసిరు. రేవంత్ రెడ్డికి కూడా నేను అర్థమైంది, ఓహో నేను ఒక్కనొక్కని లాగుడ విక్తా, పండబెట్టి తొక్కుతా అని చెప్పేసి ఇవన్నీ ఉత్తకథనే. ఎమ్మెల్యేలు ఒక 10 మంది తిరగబడితే నేను తొక్కుడు కాదు కదా, నా లాగులే ఉడవికపోయే పరిస్థితి ఉందని చెప్పేసి నేను క్లియర్ కట్గా బొమ్మ అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి. అంటే ఈ ఎగురుడు దుంకుడు ఎమ్మెల్యేల భిక్ష, నా పదవి, నా ముఖ్యమంత్రి కుర్చీ ఎమ్మెల్యేల భిక్ష. ఆ ఎమ్మెల్యేలో 10 మంది పోయారంటే 3 కాళ్ళు ఇరిగిపోతే ఒక కాలు మీద నిలబడలేదు కాబట్టి అట్లా కూలిపోతుంది అని చెప్పేసి ఈ రకంగా నేను అర్థమైంది ఆయనకు బొమ్మ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి నాడు మధ్యలో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు షెడ్ కూడా ఆడుకున్నారు, ఏ రకంగా ఆడుకోవాలో ఆ రకంగా. కానీ మీడియాలో మాత్రం ఏమన్నా కవరేజ్ అసలు మామూలు కాదు. నిన్న అంత మంచి షుగర్ కోటెడ్ వార్తలు అనమాట. అద్భుతంగా రేవంత్ రెడ్డి ఒక్కరొక్కరికి వార్నింగ్లు ఇచ్చిండు, ఇది చేసిండు అది చేసిండు అని చెప్పేసి ఏదో ములక చెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డిని. కానీ రేవంత్ రెడ్డి ఉట్టి ఏమంటారు అంటారుగా, తెలివి తక్కువ వాళ్ళు రాజ్యాలు వెళ్తారని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి మన భవిష్యత్తు చెప్పినట్టు, కాలజ్ఞానంలో చెప్పినట్టు రేవంత్ రెడ్డికి పెద్ద మీరు అనుకున్నంత తెలివి ఏముండదు. ఏదో అట్లా అన్నీ కలిసి వస్తున్నాయి, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టుగా అన్నీ కలిసి వస్తున్నాయి. నాకు అంతే, అన్నీ కలిసి వస్తున్నాయి, అన్నీ అట్లా అవుతా ఉన్నది. అనుకోకుండా చంద్రబాబు నాయుడు మీడియానే ఈయనకు సపోర్ట్ చేయడము, చంద్రబాబు నాయుడు గురువు కావడం ఈయనకు, అన్ని రకరకాల ఫ్యాక్టర్స్ చేత రేవంత్ రెడ్డి అయితే మనోడు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం బాగా ఫీల్ కావడము, ఆ కమ్మ సామాజిక వర్గం చేతిలో మీడియా మొత్తం ఉండడము, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఆయనకు ఫ్యాక్టర్ పనికొచ్చింది. నక్కతోక దొక్కినట్టుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఒక తనుదంతే పోయి అలవాడాడు అనమాట. ఆ కుర్చీలో కూర్చొని కూర్చున్నాడు, కానీ కూర్చున్నాక ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఏ పని ఎట్ట చేయాలనో అర్థమవుతలేదు. ఏమైనా అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉందా అనుకోవచ్చు, కూడా చెప్తే విన్నా కానీ మంచిగానే ఉంటుంది, చెప్తే వినడు. ఇప్పుడు ఈ మొత్తం ముఖ్యమంత్రులలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుందని చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు. ఆయన కూడా అంతకుముందు స్పీకర్గానే ఉన్నాడు తప్ప ఏ మంత్రిగా కూడా లేకుండే. కానీ ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించిండు, చాలా పనులు చకచకా జరిగినాయి. ఈ మెట్రోకు సంబంధించినటువంటి పనులు కూడా ఆయన ఉన్నప్పుడు బాగా స్పీడప్ అయినాయి. సో ఇట్లా ఇవన్నీ చాలా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తెచ్చుకోవాలంటే, పరిపాలన మీద అవగాహన తెచ్చుకోవాలంటే
సలహాదారులను పరిపాలన మీద సలహాదారులను మంచోళ్ళని పెట్టుకోవాలి, ఇట్లా ఈ కార్యక్రమాలు చేయాలి. కానీ ఈయన సలహాదారులు ఎవరు? ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగలు, ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు A1లు A2లు A3లు వీళ్ళని పెట్టుకున్నాడు సలహాదారులుగా. ఇంక మరి ఎట్లా ఉంటుంది? ఈయననే దొరికినటువంటి దొంగనే. ఇక వాళ్ళు కూడా అదే కేసులో ఉన్నోళ్ళ. ఇవన్నీ కలుపుకుంటే ఏముంటుంది? మళ్ళీ 50 లక్షలట్రా, ఎవరిని కొందాంరా, ఎడగొందాంరా, హైడ్రా అయ్యాలి, ఎవరిని కూర్చుతానికి పంపిద్దాంరా, గిదే ఉంటుంది. ఏ సంచులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, అలా నీ వాటా ఎంత, నా వాటా ఎంత, రవితేజ బ్రహ్మానందం పంచుకున్నట్టుగా ఇగో ఇవి నీకు ఇవి నాకు, ఇవి నీకు ఇవి నాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పెద్ద వాటా, మిగతా అన్ని చిన్న వాటాలు ఇచ్చేసి పంచుకునే కార్యక్రమాలు తప్ప ఏమున్నాయి చెప్పండి? పరిపాలన మీద అవగాహన ఉన్నాడు ఎవడికి ఇట్లా ఏడు. ప్రజలు ఫస్ట్, తర్వాత వేరే అన్నట్టు ప్రియారిటీస్ పెట్టుకుంటాడు. కానీ ప్రజలు లాస్ట్, వసూళ్ళు పైసలు ఫస్ట్ అన్నట్టుగా నువ్వు ప్రియారిటీ పెట్టుకుంటే ఎవడేం చేస్తాడు? దానికి అంతకు మించినటువంటి కథ ఇంకొకటి ఏముండదు. ఇది జరిగినటువంటి వ్యవహారం నిన్న.